యోహాను రాసిన పత్రిక 10:11లో మీరు చదివినట్లయితే, నేను గొర్రెల యొక్క మంచి కాపరిని అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉంటారు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారు. గొర్రెపు చర్మపు దుస్తులు వేసుకుంటారు. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని రాసుంటుంది. మత్తయి సువార్త 7:15లో. ఆ తోడేలు క్రైస్తవుడే, ఆ గొర్రె క్రైస్తవుడే. తోడేలుకున్న స్వభావము, గొర్రెకున్న స్వభావం ఏందంటే, గొర్రె యజమానుడి మాట వింటుంది. తోడేలు యజమానుడి మాట వినదు. అది యజమానుడినే గాయపరుస్తుంది. ఈ గొర్రె, తోడేలు రెండు ఒకే గుంపులో ఉంటాయి. ఆ యజమానుడు వాటిని తీసుకెళ్లి మేపే దగ్గరే మేస్తాయి రెండు. ఆ యజమానుడు తాగించే నీళ్లే తాగుతాయి రెండు. ఆ యజమానుడు ఇచ్చిన ఆశ్రయం కిందే ఉంటాయి రెండు. ఒకటి యజమానుడికి లోబడి ఉంటది, ఒకటి యజమానుణ్ణి గాయపరచాలనుకుంటుంది. ఇది కూడా సువార్త చేస్తది. ఇది కూడా వాక్యం చెప్తది. నేను విశ్వాసనని చెప్పుకుంటది. ఒకటి తోడేలు స్వభావం కలిగింది, ఒకటి గొర్రె స్వభావం కలిగింది. ఈ రోజు యూట్యూబ్లలో వాక్యాలు చెప్తది, ఇన్స్టాగ్రామ్లలో వాక్యాలు చెప్తది, పైకి సువార్త అని చెప్తది. దాని అంతరంగము ఏందయ్యా అంటే, ఒకటి కాసులు సంపాదించాలనో, ఒక స్త్రీని సంపాదించాలనో, ఒక పురుషుణ్ణి సంపాదించాలనో, పేరు ప్రఖ్యాతులను సంపాదించాలనో, పాపులారిటీని సంపాదించాలనో ప్రాకులాడుతుంది. ఈరోజు సాతానుడు అత్యంత తెలివిగా పనిచేస్తున్నాడు. తోడేలు స్వభావం క్రూరమైంది. అది దేవునికి లోబడదు, యజమానుడికి లోబడదది. దాని పొట్ట అదే చూసుకుంటది. కానీ గొర్రె అలా ఉండదు. దాన్ని యజమానుడి మాట వింటుంది, యజమానుడికి విధేయత చూపిస్తుంది. ఈరోజు వాక్యం చెప్పు, సువార్త చెయ్యి, కానీ యజమానుడి మాట చొప్పున చెయ్యి. నీ సొంత పెత్తనాలతో చేయమాకు. సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతావు నువ్వే, అవమాన పాలయ్యేది నువ్వే. ఎందుకంటే దేవుడు వెక్కిరించబడ్డాడు. ఈ అంత్యకాల దినాలలో దేవుడు అత్యంత త్వరగా రానై ఉన్నాడు. ఈరోజు ఆధారం ఏందయ్యా అంటే వాక్యమే. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకు కావాల్సినవన్నీ అవి మీకు అనుగ్రహించబడతాయని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది.